Bible says, love your wife as Christ loved the church. That is the toughest part. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యను ప్రేమించాలంటే ఓరక ప్రేమిస్తాను కాదు, నువ్వు అనుకున్నట్టు ప్రేమిస్తాను కాదు, నువ్వు ఆశపడినట్టు ప్రేమిస్తాను కాదు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని ఎంత క్షమిస్తున్నాడండి, సంఘాన్ని ఎంత ఓర్చుకుంటున్నాడండి, సంఘం పైన ఎంత జాలి చూపిస్తున్నాడు దేవుడు. మనమే సంఘం కదా. ఈరోజు క్రీస్తు ప్రేమ లేకపోతే మనం ఇక్కడ ఉంటామా? భర్తల గంట ఓర్పు ఎక్కువ ఉండాలంట, భార్యల్ని క్షమించాలంట. అంత మాత్రం కాదు, క్రీస్తు ఎలాగంటే తన సొంత రక్తముతో సంఘాన్ని పరిశుద్ధపరిచి మలుచుకుంటున్నాడో, సిద్ధపరచుకుంటున్నాడో, భర్త కూడా భార్యని he has to mold her. అందుకని అంటాం, marry a man who's got wisdom, marry a man who can maintain you, not just love you, maintain you.